హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఏ రోజుకు ఆ రోజు పెద్దవాళ్ళని గౌరవిద్దామని నేను అనుకుంటా ఉంటా, కానీ అవకాశాన్ని నాకు ఇవ్వట్లేదే. ఎందుకు సార్ మీరు పెద్దలంతా ఎలా తయారయ్యారు? అంటే వయసుతో వచ్చినటువంటి శాదస్తమా, లేకపోతే ఆ ఏదో పార్టీని చూసుకుని బలిసిన బలుప అనేది నాకు అర్థం కాదు. ఎందుకంటే ముట్టి కిందకి 70 సంవత్సరాల దగ్గర వస్తున్నా కూడా నోరు తెరిస్తే ఆ ఉద్దాలు చిత్తకార్తె కుక్క కన్నా ఘోరంగా మాట్లాడుతూ ఉన్నారు ఈ ఎదవలు. ఏం చేద్దాం మరి? మనం పెద్దవాళ్ళని గౌరవించాలని చిన్నప్పటి నుంచి మా తల్లిదండ్రులు చెప్పి పెంచారు కాబట్టి అమ్మ నా బూతులు వాడలేకపోతున్నాను భయ్. అంతకుమించి ఏం లేదు. ఇప్పుడు అమ్మ నా బూతులు వాడితే నోటికి శరీరానికి ఎంతో రిలాక్సేషన్ గా ఉంటుంది, కానీ ఆ రిలాక్సేషన్ పోవట్లేదే. కనీసం కింద నా కామెంట్ లో పెట్టే బూతులను వినైనా కూడా ఆహా అనాలనిపిస్తుంది. అంత దీనస్థితికి నన్ను తీసుకెళ్తున్నారు ఈ సోకాల్డ్ చెత్తనా ఎదవలు. సో ఈ చెత్తనా ఎదవల్లో ఎవరని మాత్రం మీరు అడగండి, చాలా మంది ఉన్నారు. అయితే ఇప్పుడు ప్రముఖంగా ఒక వ్యక్తి గురించి మనం మాట్లాడుకోవాలి. ఆయన TV5 లో పనిచేస్తున్నటువంటి ఒక సీనియర్ జర్నలిస్ట్. ఎల్ ముండల ఏదో అంటారు, ఎల్ ముండల సీనియర్ అంటారు. ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత మీరు చెప్పండి, ఆయన సీనియరా చెత్తనాకో అనేది. ఓకే, వీడియోని మీకోసం ప్రత్యేకంగా అందిస్తుంది. మనం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చూసినట్టయితే ఇంత జుగుప్సాకరమైన రాజకీయాలు ఇంకెప్పుడు చూడలేదు, ఇంకెప్పుడు జరగవు కూడా. అదే నువ్వు చెప్పాలి ప్రత్యేకంగా. ఆంధ్రప్రదేశ్ అంతా ప్రజల పరిస్థితి అదే, ఫీలింగ్ కూడా అదే. ఇంత దారుణమైన పరిపాలన ఇప్పటి వరకు చూడలా, ఇక పైన చూడబోవేమో. అంటే ఇక పైన టీడీపీ రాదేమో అనుకుంటున్నారు భయ్యా. తెలుసా విషయం? కొడాలి నాని గురువారం ఒక మీటింగ్ పెట్టుకున్నారు. దాన్ని పెట్టిన పోస్టర్లు కానీ, వాళ్ళు మాట్లాడుతున్న తీరు కానీ ప్రపంచంలో ఎక్కడ ఇటువంటి జరగవు. ఏమన్నారు? నీ అమ్మ మొగుడిచ్చాడా, నీ అమ్మమ్మ మొగుడిచ్చాడా, నీ అమ్మమ్మ మొగుడిచ్చాడా అని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినట్టు ఏమైనా మాట్లాడారా అన్న? నువ్వు చాలా హట్ అవుతున్నావు. లేదంటే జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళాడు, ముండల్ని మింగడానికి వెళ్ళాడు అని ఏమైనా మాట్లాడా? లేదంటే కుతిక పట్టి పిసికి చంపేస్తాం అక్కడకల్లారా అంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడారా? కొంచెం క్లారిటీగా చెప్పరాదే, మాకు కూడా అర్థమైంది. కొడాలి నానిని ఈ ప్రభుత్వం ఎందుకు వదిలేసింది? నువ్వు చెప్పలేదని సీనియర్ జర్నలిస్టు ఎల్ ముండల్ సాంబా చెప్పలేదు అనేసి పాపం వదిలేసినట్టుంది. ఇప్పుడు నువ్వు చెప్పావుగా, చేస్తారులే. అసలు మొత్తం కూడా కొడాలి నానిని శిక్షించడానికి, అరెస్ట్ చేయడానికి, బుద్ధి చెప్పడానికి మాత్రమే గురువారం ప్రజలు ఆయనకు ఓటేయలేదు. ఎవరు నీకు చెప్పారు నా విషయం? మరి ఏంటంటే దేశం మొత్తం ఈవీఎంలు గొడవ జరుగుతుంది. 53 లక్షల ఓట్లు ఎక్స్ట్రా ఆంధ్రప్రదేశ్ లో పడ్డాయి. దీనికి ఈవీఎంలు మేనేజ్ చేశారు, ట్యాంపర్ చేశారంటున్నారేంటి? ఓట్లేసి గెలిచినట్టుగా ఏమి అనిపించట్లేదే. తెలుసుకో సాంబా, నువ్వు నాలెడ్జ్ లేకుండా ఎలా వస్తావు నువ్వు? ఎక్కడో అమెరికా నుంచి వచ్చిన రాముకి ఓటేశారు. అసలు కొడాలి నాని ఏం వాగుతాడు, ఏం మాట్లాడతాడు? వాగుడు గురించి నువ్వు నేను మాట్లాడుకుంటే ఎలా? నీ వాగుడుతో పోల్చుకుంటే నీ అమ్మ జీవితం మీద విరక్తి సావడానికి వెళ్ళినోడు కూడా నీ మాటలు విన్నాడనుకో, చావు వదిలేసి వస్తాడు. ఎందుకు తెలుసా? ఇవాళ కమెడీని దొరికాడు, అమ్మ కామెడీ భలే మాట్లాడుతున్నాడు. అట్లుంటది సార్, తెలుసా? ఎంత దోచుకుంది, ఎంత దాచుకుంది, క్యాన్సర్ ఏమిటి, ఇవన్నీ కూడా TV5 ఎక్స్క్లూజివ్ గా ఎన్నోసార్లు ప్రసారం చేశాను కూడా. గడ్డం గ్యాంగ్ ఎంతో దోచుకున్నారా, ఎక్స్క్లూజివ్ గా టెలికాస్ట్ చేశారా? చేస్తారు మీకు అదే పనిగా. పక్క పార్టీ వాళ్ళు ఏం చేసినా కూడా దాన్ని క్యాజినోస్ అంటున్నారు. మరి మొన్న మీరు పెట్టింది ఏంటి? సంక్రాంతికి క్యాజినోలు ఆడించలేదా? రికార్డింగ్ డాన్స్ వేయించలేదా? అప్పుడు ఎక్కడికి పోయావరా తప్పడ మొహోడా అంటున్నారు సార్ అంతా. మరి ఏం చేద్దాం మనం? తప్పడ మొహోడా అంటే ఏం తెలుసా? తపేలా చెక్క మొహోడా అంటున్నారు మిమ్మల్ని. ఎందుకంటే మొహంలో కవిగలకి ఏం కనిపించట్లే, ఎక్స్ప్రెషన్స్ ఒకటే ఇట్లా అంటావు కదా, చచ్చిపోతున్నారు జనాలు. సూటు కానీ సుత్తి పేస్ అని కూడా అంటున్నారు. కానీ మేము అన్ని మీకు చెప్తున్నామని చెప్పట్లేదే. గడ్డం గ్యాంగు ఎంతమంది గడ్డం గ్యాంగ్ ఉన్నారేంటి? నీకంటే గడ్డం ఎలాగో పెరగదు, పైన బొచ్చు లేదు, కింద లేదు, మధ్యలో గడ్డం లేదు, గడ్డం పెరిగే అవకాశం లేదు. మరి పెంచుకునే వాళ్ళని పెంచుకున్నావా? మా గడ్డలతో నీకేం పని? నా గడ్డం నీకు అడ్డం అయితే పట్టించుకోము అంటున్నా అంతే. ఏమైంది పాపం? నువ్వు వెళ్ళి జాకిలు పెట్టి లేపరాదు? ఏం చేశారు పట్టుకోండి కొడాలని వదలదు అనొచ్చు కదా. నువ్వు కంప్లైంట్ ఇవ్వచ్చు కదా సాంబా, నువ్వు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చు కదా సాంబా.
నువ్వు ఎందుకు కంప్లైంట్ ఇట్లేదు సాంబా, కంప్లైంట్ ఇస్తే అరెస్ట్ చేస్తారు సాంబా, వెళ్ళు సాంబా, ఎల్ఎం సాంబా అంటే కొద్ది గంపు రాసేటప్పుడు అతుక్కుపోయినట్టు నా పేజీలు. ఆ పేజీలు అతుక్కుపోవడం వల్ల సరిగ్గా ఓపెన్ అవ్వట్లేదంట. అవి ఓపెన్ అయినాయి అనుకోండి, తర్వాత పరిణామాలు 2.0లోకి వెళ్తాయి అంట. అప్పటి వరకు ఓపెన్ కావు. అదేం పీకలేరన్నా, నీకు అర్థం కావట్లా. మాటలు చెప్పుకోవడం, ఒకటి గుండె పోటు వచ్చింది, ఒకటి కాలు జారి పడ్డాను, సొల్లు కబుర్లు చెప్పుకోవడం తప్పించి ఏం లేదు. ఇప్పుడు భయపడేవాడు లేవుడు. నిజంగా ఊర్లో ఊడ్చుకునేవాడు కూడా రెడ్ బుక్ అంటే మడిచి పెట్టుకుంటున్నారు. ఎవడో పట్టించుకుంటున్నాడు రెడ్ బుక్ ని? సర్లే, నువ్వేదో ఓపెన్ చేయించే ప్రయత్నం చేస్తున్నావు, చెయ్యి. పూర్తి స్థాయిలో ఓపెన్ చేసేట శిక్షించండి. మా ఎల్ముండల సాంబ గారు చెప్తున్నారు, శిక్షించండి అర్జెంటుగా. ఎవరైతే తప్పు చేశారో, ఎవరైతే తప్పు మాట్లాడారో దయచేసి శిక్షించండి. మరి ఎల్ముండలు ఉండరా సినిమా ఇండస్ట్రీలో తప్పు మాట్లాడి నిన్నేమనాలి? సరిపోయేదిలే, ఎల్ముండల సాంబ అని మొత్తం అంటున్నారు కదా, చాలే నీకు, నీ జీవితానికి అదే ఐఎస్ఐ మార్కు. ఎక్కడికి వెళ్ళినా ఎల్ముండల సాంబ అంటారు. సరిపోయింది, నువ్వు చేసిన తప్పు కరెక్ట్గానే వచ్చింది శిక్ష. సరే, మరి నువ్వు కొడాలి నాని వాళ్ళ మీద ఏ శిక్ష వేస్తావు చేసుకోపో. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ప్రజల్ని వేసుకొని వస్తా ఉన్నారా? ఏం మాట్లాడుతున్నావా నువ్వు సీనియర్ జర్నలిస్ట్ ఏంటి? నీ బతుకు వేసుకొని రావడం ఏంటి? ఎలా వేసుకొని వస్తున్నాడు చెప్పు. భుజాన్ని వేసుకొని వస్తున్నాడా? కారులో వేసుకొస్తున్నాడా? వేసుకొని రావడం ఏంది? ఏ బాగోల్ లాంగ్వేజ్. నువ్వు చేస్తా మొహం వేసుకొని నువ్వు మళ్ళీ సీనియర్ అని చెప్పుకుంటా ఉంటారు. ఇట్లాంటి సీనియర్ చింతకాయగాలను మొత్తాన్ని మడిచేసి ఇక్కడ పడినోకాలు పోయా. వీళ్ళ వల్ల సమాజానికి ఏ ఉపయోగం లేదు అసలు, వేస్ట్. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాను, 15,000 మందిని చేసుకొని ఒక్కడిని నీ వయసు, నీ అనుభవం, నీ మొత్తం ఉపయోగించి ఒక్కడిని హైర్ చేసుకున్నాడు నిరూపించి సాంబా, జీవితాంతం నీకు దాసం. లేదంటే నువ్వు వచ్చి వచ్చేయి, ఓకేనా? కొంతమంది బంగ్లాదేశ్ నుంచి కొంతమంది. ఏ చెప్పుతో కొట్టాలి సార్ మిమ్మల్ని? ఏ చెప్పుతో కొట్టాలి? రోహింగ్యాలు బంగ్లాదేశ్ నుంచి వస్తున్నారా? మొన్న దాకా బీహార్ ఎలక్షన్ కమిషన్ వీళ్ళిద్దరి పేర్లే చెప్పింది. అది చదివినట్టున్నాడు, అది తీసుకొచ్చి ఇక్కడ అతికెత్తున్నాడు ఈ ఆఫ్ నాలెడ్జి సో కాల్డ్ ఎల్ముండల సాంబా గారు. రోహింగ్యాలు బంగ్లాదేశ్ నుంచి వచ్చారా? మరి ఏం పీకుతుంది ఇంటెలిజెన్స్ వ్యవస్థ? ఎవడి బొచ్చు పీకుతుంది చెప్పండి? ఏం చేస్తున్నారు అధికారంలో ఉండి? ఎవడి గుడ్డిగా ఆడితే పళ్ళుతో అవుతున్నారా? గుర్రానికి తోమి తెల్లాలి, గాడి కన్నా అవుతామండి. ఏం పీకుతున్నారు చెప్పండి సంబా? అన్వాంటెడ్ పీపులా? ఇదేంటే అన్వాంటెడ్ హెయిరా? అన్వాంటెడ్ పీపులా? ఎవరికి అన్వాంటెడ్ సంబా? నీకా అన్వాంటెడా? ఎందుకన్నా? వాంటెడ్ అంటే ఇంపార్టెంట్, అన్వాంటెడ్ ఏంది కొత్తగా వాడుతున్నావు? నోటికి ఎదిస్తే అది వాక్ సామే. నువ్వు అసలే బిత్రుడివని, సుత్తిగాడివని బయటకు చాలా టాకులు ఉన్నాయి. నువ్వు మళ్ళీ దాన్ని తీసుకొచ్చి అన్వాంటెడ్ ఏంది అంతా? కానీ ముందు ప్రవేశపెడతారు. మరి ఏం చేస్తున్నారు? నా ప్రవేశపెడితే ఆపచ్చుగా, చేత కదా. వీళ్ళే ఉంటారు, వీళ్ళే వంకల వాగుల మీద పరిగెత్తూ ఉంటారు, మోటార్ సైకిల్ మీద పరిగెత్తూ ఉంటారు, చెట్టు పుట్ట చాటు దాక్కుంటారు, వీళ్ళంతా కూడా కనపడుతుంటారు. అలాగే కొంతమంది పట్టుకొచ్చే వాళ్ళని కూడా ప్రవేశపెడతారు. ఇంకొంతమందిని చదువుతున్న వాళ్ళని మావయ్య అంటూ కొంతమంది ప్రవేశపెడతారు. మొన్న బంగారుపాలెంలో జరిగినదే అదే. బంగారుపాలెంలో జరిగిన మీటింగ్ సక్సెస్ గురించి ఇంకా నీ ఉడుకు తగ్గినట్లేదు సాంబా. పాపం నిద్రలో కూడా లేచి ఇది మాట్లాడాలి అనుకుంటున్నావంటగా. మనశ్శాంతి లేదు. ఈ వయసులో నీకు ఎన్ని కష్టాలు వచ్చేసి సాంబా. జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో ఒకటి అంటే తప్పించి అక్కడ నీకు జాబ్ ఉండదు, చంద్రబాబు నాయుడు దగ్గర గుర్తింపు ఉండదు, లేదంటే మళ్ళీ చేత స్కూటర్ మీద మనం టిప్పు అని తిరిగే రోజులు గుర్తొస్తాయి. ఆ పెట్రోల్ బంకులు అది ఏదో మొత్తం దోప్పేస్తాయి. అదే సెటిల్మెంట్లు చేసుకుంటే 200 కోట్లు 300 కోట్లు ఏదో చేస్తున్నామంట అయిపోతాయి. ఇప్పుడు ఇవన్నీ పోవడం కానీ నోటుకు వచ్చిన సొల్లు వాగడం కరెక్ట్ అనిపిస్తుందా? 15,000 మంది వస్తే అంటే అందుట్లో అంటే రోహింగ్యాలు బంగ్లాదేశ్ వాళ్ళు ఉంటారంట. వాళ్ళే చెట్లు దక్కుని ఈయన వస్తారంట, పొట్ల నుంచి ఎక్కువ వస్తారంట. అరే వచ్చినోండి ఎప్పుడన్నా మళ్ళీ చూసేవారా నువ్వు? నాయకులు తప్పించి ప్రపంచనాలు చూసి తట్టుకోలేక కడుపు మంటతో కక్కి చత్తన్నారు కదరా అందరూ. జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న ప్రజలు ఒక్కసారి గట్టిగా ఇస్తే ఆ సౌండ్ కి స్పాట్ లో గుండెకి చచ్చిపోతావు. నువ్వేంద్రా సాంబా ఎట్లా మాట్లాడుతున్నావా? ఆయన ఎక్కడికి వెళ్ళిన జన సమూహం ఎలా ఉంటుందో చూసేవారా సాంబా?
చూడలా, ఎందుకురా నోటుకు వచ్చినట్టు అబద్ధాలు ఆడుతున్నావు అని పక్క పార్టీ వాళ్ళు మిమ్మల్ని అంటున్నారు సార్. అలా అనిపించుకోవటం ఎందుకు? మన దగ్గర ఆధారాలు లేవనప్పుడు ఓరు మూసుకొని పని చేసుకోవాలి సార్. అంతేగాని నోటుకు వచ్చిందంతా వాగితే పగలు తెంగుతారంట సార్. ఏంటి బూత్ వచ్చింది, సారీ సార్, పగల కొడతారంట అబద్ధాలు ఆడితే. అర్థం చేసుకోండి, ఆ బూత్ క్యాన్సిల్ చేసేస్తాను, సారీ, ఏదో ఫ్లోలో వచ్చేసి. జగన్నే తొక్కేశారా? ఎవరు సార్? ఎవరికి? ఎందుకంటే నీకు సచిన అర్థం కాదు, ఎందుకంటే అర్థమైనా చెప్పే దమ్ము నీకు లేదు కాబట్టి. మరి తుమ్మితే పోయే ప్రాణం మంది. అసలు జగన్మోహన్ రెడ్డి ఎక్కడికైనా బయటికి వెళ్ళాలంటే తప్ప అన్నది. సొంత పార్టీ వాళ్ళు ఎవరైనా చనిపోతే వెళ్ళటం తప్ప, పరామర్శించడం తప్ప. మనకి ఎలాగో చేత కాదు. పుష్కరాల్లో 29 మంది చనిపోతే పట్టించుకోము, మన గద్దుకూరులో 8 మంది చనిపోతే పట్టించుకోము, మన కాన్వాయ్ గుద్దేసి 2 చచ్చిపోతే పట్టించుకోము. చివరికి ఎక్కడ చచ్చిపోవట్లేదు అంటాము. అయితే అడుగు ముందుకేసి రాష్ట్రం కోసం ప్రాణాలు త్యాగం చేసామని చెప్తాం. ఇంత సొల్లు కబుర్లు చెప్పడం జగన్మోహన్ రెడ్డికి రాదు కాబట్టి. మనోళ్ళు చేస్తేనేమో పతివతలు, పక్కన వాళ్ళు చేస్తే పరమల్, ఓన్లీ ఎల్మండల్ సాంబా. ఈ తర్వాత ఎవరైనా ఏం చెప్పాలంటే చెప్పండి. ఏందో చిలక జోషం చెప్పిద్దాం ఎందుకు ఇలా జరుగుతుంది అనేది. మంచి ఆస్ట్రేలియన్ ప్యారెట్ తీసుకొచ్చి మాటలు నేర్పించి దాంతో మాట్లాడిద్దాం, ఓకేనన్నా? చిలక దోషం చెప్తాం, ఓకేనా? ఎందుకంటే నీలాంటి స్క్రిప్ట్ రాసే స్క్రిప్ట్ రైటర్లు దొరకలేదంట. ఎల్ ముండల్ సామాన్ రికమెండ్ చేస్తాను సార్, ఓకేనా సార్? మీరు రాయండి అవర్, ఓకేనా? అడుగు ముందుకేస్తే ఏమైంది? ఉడుకుతున్నాయి ఒక్కొక్కడికి. కనుసైగతో మన బాలయ్య బాబు ఏంటి పేరుందని కనుసైగతో లేపేసి భయం వేస్తుందా సాంబా? ఆ లిస్ట్ లో నువ్వు ఉండవులే. వాళ్ళు అటు ఇటు కాలిన వాళ్ళని ఏం చేయరు. ఎవరైనా కూడా అటు ఇటు కాని వాళ్ళని టచ్ చేయరు. నీకేం కాదు, నువ్వు సేఫ్ గా ఉండొచ్చు. కిందకి పోతుంటే పైన గంభీరంగా మాట్లాడుతున్నట్టున్నావు. నీకేం కాదు, నువ్వు హ్యాపీగా ఉండు, ఓకేనా? అలా చెప్పారా? అలా చెప్పలేదే, నేను విన్నాను వీడియో. చెప్పేవాడు చెయ్యడు, చేసేవాడు చెప్పడు. ఏదో రప్ప రప్ప ఒక డైలాగ్ పెట్టుకుని ఇలా వాగుతూ ఉన్నారు. దాన్ని చూసి అంత భయపెడితే ఎట్రా మీరు? ఒకవేళ మేము చేయాలనుకుంటే చీకట్లో కనుసైగ చేస్తే వేసేస్తారు అందరూ, కానీ అలా చెయ్యమని చెప్పాడే. నువ్వేంటి రివర్స్ లో చెప్తూ ఉన్నావు? నువ్వు ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి గురించి మాట్లాడావు కాబట్టి చెప్తున్నా. నువ్వు ఒక అమ్మకి అబ్బకే పుట్టావా? ఫస్ట్ క్వశ్చన్. లేదు 10 మందికి పుట్టావా? సెకండ్ క్వశ్చన్. ఒకే అమ్మకి అబ్బకి పుట్టితే క్లారిటీ ఇస్తాయి. నీ పార్టీ ఏదైతే ఉందో అదే అధికారంలో ఉంది, ప్రూవ్ చేయమని చెప్పి. లేదు 10 మందికి పుట్టావంటే ఈ మాటలు ఇలాగే మాట్లాడుకుంటూ అసత్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తూ ఉంటావు. అది నీ ఇష్టం. చాయిస్ ఈజ్ యువర్స్. అధికారంలో ఉన్నది మీరు, డబుల్ ఇంజన్ సర్కారు. అటు సెంటర్ లో, ఇటు స్టేట్ లో ఉన్నది కూటమి ప్రభుత్వమే. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ బాబాయిని చంపారు అని నిరూపించగలిగే శక్తి ఉంది. మరి సంవత్సరం 2 నెలలు అవుతున్నా ఎందుకు ఏం పీకలేకపోతున్నారు అనేది ఒక అమ్మగా అబ్బో పుట్టినోడు మాట్లాడండి. పుట్టలేదనుకుంటే ఇలాగే అసత్య ప్రచారాన్ని చేసుకుంటే వెళ్ళండి. చాయిస్ ఈజ్ యువర్స్, ఓకేనా? చాలా మంది చీకట్టారు నేర్పించారు కదా. ఓ మరి మీ ఎమ్మెల్సీ డోర్ డెలివరీ కూడా చీకట్టారు చేశారు కదా. సమయో సమయా మీ జనసేన నాయకురాలు పాపం కోట అంట ఏచేసింది, క్వార్టరైజ్ కోసేసింది. తెలుసా విషయం? పాపం 20 సంవత్సరాలు రాయుడు అనే కుర్రోడిని ఏసి పడేసి చెన్నై వాటర్ స్లైస్ వచ్చారు. ఏం చేద్దాం బాసు? జగన్మోహన్ రెడ్డి గారి హత్య రాజకీయాల గురించి, వారి కుటుంబ హత్య రాజకీయాల గురించి అన్ని చీకట్లోనే జరుగుతాయని పేర్ని నాని చెప్పగలి చెప్పారు. నందమూరి తారకరావు గారు నైట్ చనిపోయారా, డే టైం చనిపోయారా? వెన్నుపోటు ఎవరు పొడిచారు, ఎటు నుంచి పొడిచారు? ఇది కూడా నైట్ జరిగినటువంటి కార్యమైనా డే టైంలో జరిగిందా అన్నది మీరు ప్రజలకు ఒకసారి చెప్పగలరా? ఎల్మండల సభ గారు ఒకసారి చెప్పగలరా? చెప్తాను, ట్రై చేయండి సార్ ప్లీజ్. ఎన్టీ రామారావు గారు మరణం వెనక అసలు కీలక సూత్రధారి ఎవరు? అది రాత్రి జరిగిందా, పగలు జరిగిందా? వెన్నుపోటు కారణం ఏంటి? ఎన్టీ రామారావు గారు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు అన్నిసార్లు నీచుడిగా అభివర్ణించి మాట్లాడారు చెప్పగలరా? ఇందాక కండిషన్స్, ఒక అమ్మకి ఆపకు పుడితేనే క్లారిటీ, లేదంటే అవసరం లేదు, మీ ఇష్టం. అనుభవం కదా ఇదే చెప్తుంది. జగన్మోహన్ రెడ్డి 30 years ముఖ్యమంత్రిగా ఉంటాని ఎవరిని నమ్ముకున్నాడు?
ఆయనే నమ్ముకున్నాడు, పక్కనోడికి నమ్ముకోవాలా, పక్కనోడి మీద పడలా. ఆ విషయం నీకు తెలియదా సాంబి? మనం ఏమైనా 3 పార్టీలు కలిపి మూకుమ్మడిగా దాడి చేసేవా? ఇప్పుడు కూడా విడిపోతే ఓడిపోతామని భయం కలిగించిన తాలూకా జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ అంతా. ఆ మాత్రం తెలియట్లేదా నీకు? భిక్షం వేశారా? 2,73,000 కోట్లు భిక్షం అన్న వేసేది? మరి వేయచ్చు మీరు కూడా. ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి మీరు కూడా సేమ్ 2,73,000 కోట్లు జనాలకి భిక్షం వేయచ్చుగా. చేత కదా భిక్షం వేయటం మీకు? మూలనున్న ముసలమ్మ కూడా వచ్చి బట్టలు నొక్కిద్దాంది. నువ్వు ముసలోడివే, మీ చంద్రబాబు నాయుడు ముసలోడే, అందరూ ముసలోళ్ళే ఉన్నారు. మరి నొక్కట్లేదే బట్టలు. మీరు ముసలోళ్ళు కాదు, యూత్ అని ఫీల్ అవుతున్నారా ఏంటి? చేతకని దద్దమ్మ మాటలు మనకి ఎందుకన్నా సాంబన్న, చెప్పన్నా. నేను మన మధ్యంలో కూడా ఏదో డీలింగ్ చేయడానికి TV5 సారీ ఐ న్యూస్ లో ఏదో ఆడియో రికార్డింగ్ లో వాటిపైన 200 కోట్లు ఏదో డీల్ మాట్లాడేవంట సెటిల్మెంట్ కి. ఎంత నీ కమిషన్ ఎంత చెప్పన్నా? నువ్వు చెప్పావు కదన్నా ఎందుకు వస్తున్నాను, నువ్వే చెప్పు. ఎందుకు రాలేదు కూడా నువ్వే చెప్పు. సృష్టించడానికి, అరాష్ట్రం సృష్టించడానికి ఉన్న ప్రభుత్వం పేరు చెడగొట్టడానికి వస్తున్నారు. ఉన్న ప్రభుత్వం పేరు చెడగొట్టేది బాగుంటే అదే ఉంటది కదా. ఒకరు చెడగొడితే చెడిపోతుంది ఆ పేరు. ఏమీ చేయలేనప్పుడు చెడిపోతుంది సాంబా. కనీసం ఈ కూడా తెలియకుండా ఎలా సాంబా నువ్వు బ్రతికుంటున్నావు? ఈ మొత్తం తెలియదా? 200 కంపెనీలకు జగన్మోహన్ రెడ్డి గారు ఈమెయిల్ పంపించారు, ఫండ్స్ రాకుండా చేస్తున్నారు. మొన్న ఫైనాన్స్ మినిస్టర్ మాట్లాడిన గురించి మాట్లాడుతున్నారు మీరు. 200 కంపెనీలకి ఈమెయిల్ పంపించారా? పంపిస్తే వాళ్ళు రావట్లేదా? ఒక ఎవడో పేరు ఊరు లేనోడి మెయిల్స్ పంపిస్తే కంపెనీలు ఇక్కడికి రావట్లేదంటే 40 సంవత్సరాల అనుభవం కలిగిన చంద్రబాబు నాయుడు గారంతా పనికి మానవులు ఉంటారా? ఆలోచించండి. ఎవడో పేరు తెలియని అనామకుడు ఆకాశ రామన్న మెయిల్ పంపిస్తే చంద్రబాబు నాయుడు గారిని చూసి ఫండ్స్ రావట్లేదు అంటే చంద్రబాబు నాయుడు గారి గ్రేటా, మెయిల్స్ పెట్టినోడి గ్రేటా? నా దృష్టిలో మెయిల్స్ పెట్టి వాళ్ళు నమ్మించినోడే గ్రేట్. చంద్రబాబు నాయుడు గారు వేస్ట్. అంతేనే కదా? అర్థం చేసుకో, లాజికల్ తెలియాలి సాంబా. రాకుండా చేస్తున్నారని స్వయాన పయ్యావుల కేశవ్ గారి ఆర్థిక శాఖ మంత్రికి చెబుతున్నారంటే ఈ పార్టీ ఎందుకు పుట్టిందో, ఎందుకు ఏపీ ఎండబడిందో, ఏపీ ఎందుకు పట్టి పీడిస్తుందో. పట్టి పీడిస్తుందా? నువ్వు TV5 పట్టి పీడిస్తున్నట్ట సాంబా? TV5 పట్టుకున్నా జనాలు పీడిస్తున్నావు. భలే ఉంది. దయచేసి అర్థం చేసుకోండి. సరే, ఈ పార్టీ హత్య రాజకీయాలు దోచుకునే రాజకీయాలు తప్ప ఏమి లేదు. అవును, వంగవీటి రంగ గారిని చంపింది చంద్రబాబు నాయుడు గారే అంటూ మొన్న ఎవరో మాట్లాడుతున్నారు. నిజమేనా సార్ అది? పోనీ చంద్రబాబు నాయుడు గారు కాకపోతే టీడీపీ వాళ్ళంట, నిజమేనా? దాని గురించి ఎప్పుడు మాట్లాడలేదు మీరు. హత్య రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు, వెన్నుపోటు రాజకీయాల గురించి మాట్లాడతలేదు. హత్య రాజకీయాలు వంగవీటి రంగం మ్యాటర్ రావట్లేదు ఎందుకని అంటారు? చూద్దాం. దయచేసి పోలీసులు కూడా సంయమనం పాటించండి. ఎందుకు సార్? మీరు ఎటువంటి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఆ మీటింగులకి మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకని? మీరు ఇచ్చిన పర్మిషన్ ప్రకారం నడుచుకుంటారంటే మీరు వెళ్ళండి. సరైన బందోబస్తు కల్పించండి. ఒకవేళ మీ మాట వినకపోతే, మీ భర్త నిప్పుతానంటే, మీ గురించి మాట్లాడితే దయచేసి జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్ బహిష్కరించండి. ఎందుకు? నువ్వే పోలీస్ డ్రెస్ ఒకటి కొనుక్కెళ్ళి మేము మీటింగ్లకు పర్మిషన్ సంతకాలు పెట్టొచ్చు కదా సాంబా. నువ్వు ఇన్ని పొజిషన్లు మెయింటైన్ చేస్తున్నావు, పెట్రోల్ బంకులు మెయింటైన్ చేస్తున్నావు, మండలి పెయింట్ మెయింటైన్ చేస్తున్నావు, TV5 జాబ్ మెయింటైన్ చేస్తున్నావు, సొల్లు సొట్ట కవర్లు చెప్పడం మెయింటైన్ చేస్తున్నావు. అదేవిధంగా ఒక పోలీస్ డ్రెస్ ఒకటి కొనుక్కెళ్ళి క్యాప్ పెట్టుకొని సినిమాలో డూప్లికేట్ పోలీసు లాగా నువ్వు కూడా మాయది ఇదని చేయొచ్చుగా. పాపం వాళ్ళని పాపం ఎంత అంటే కరెక్ట్ కాదు కదా. పోలీసుల్ని ప్రోటోకాల్ ఒకటి ఉంటుంది, ఆ మొహానికి తెలిసి ఏడిస్తే కదా. తెలియదా సంభవ ప్రోటోకాల్ అంటే ఏందో? మన బతుకులు ఎప్పుడు లేసి అక్కడికి వచ్చి మేకప్ వేసుకుని కూర్చున్నామా, సొల్లు కబుర్లతో ప్రజల్ని చెప్తే నమ్మేలాగేదని చెప్తామా, నమ్మిది ఏంటి నమ్మపోతే ఏంటి, మనం ఏది పడితే అది చెప్తామా? ఇదేనా? సిగ్గులేదా నీకు? జరగాల జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా కొంతమందిని ఏర్పరచుకుంటున్నారు కదా. నీకు చెప్పాడా? ఉత్తుత్త మొహం కూడా నీకు చెప్పాడా? చాలా మంది ఏర్పరచుకుంటారు కదా. నీకు చెప్పాడా? పడికి రాని మొహం కూడా నీకు చెప్పాడా? ఇంకోటి జగన్మోహన్ రెడ్డి గారికి Z+ క్యాండిడేట్ లేదు. నువ్వు తీసేసావా? నువ్వేంటి గవర్నరా లేకపోతే
ప్రధానమంత్రి లేదు అన్నంత కట్టగట్టిగా ఎలా చెప్తున్నావు? మాజీ ముఖ్యమంత్రి ఆయనకి Z+ కేటగిరీ సెక్యూరిటీ ఉండాలి, ఏముండాలని కోర్టులు ప్రభుత్వాలు నిర్ణయిస్తాయి. ఆఫ్టర్ ఆల్ కోన్ కిస్క గొట్టం కూడా అద్దె కోర్టు. నువ్వేం చెప్పేది బొక్క? అబద్ధాలు. Z+ కేటగిరీలో ఎంతమంది ఉంటారో చూసుకొని ఎంతమంది ఉంటారు చెప్పు, నువ్వు టక్కున ఎంతమంది ఉంటారు చెప్పు. ఒరే నిన్ను రిపోర్టర్ ఎట్లా చేశారా, నువ్వు ఎట్లా సీనియర్ అయ్యావురా నాయన. మా నాన్న పెద్దోళ్ళని గౌరవించాలరా, పెద్దోళ్ళని గౌరవించాలా. వీళ్ళు పెద్దోళ్ళని ఏమనుకొని వయసు చూసి పెద్దోడు అనుకోవాలా, మాటలు చూసి పెద్దోడు అనుకోడా, వాడు బిహేవియర్ చూసి పెద్దోడు అనుకోవాలా. 1వ తరగతి చిన్నపిల్లోడు డైపర్లో 1-2 వెళ్తే ఎంత చిరాకేస్తుందో ఈ మొహాలు చూసిన అంతే చిరాకేస్తాను. సారీ నన్ను ఏమనుకోకండి, పెద్దోళ్ళని గౌరవిస్తా గానీ పెద్దోళ్ళు అని చెప్పుకునే శుద్ధపూసగాలని నేను గౌరవించలేకపోతున్నాను. ఆ బూట్లేసి ఆ టోపీని పెట్టి అటువంటి గమ్స్ ఇచ్చి Z+ కేటగిరీ అనిపించుకుంటున్నారు తప్ప ఆయనకి అధికారికంగా Z+ కేటగిరీ లేదండి. ఎవడయ్యా నువ్వు బాబు, మరీ కమెడియన్స్ ఉంటారు కానీ ఇంత కమెడియన్స్ నేను ఎక్కడా చూడలేదు స్వామి. ఇంత కమెడియన్స్ నేను ఎక్కడ చూడలేదు. ఫర్ ద ఫస్ట్ టైం నేను చూస్తే నువ్వు వస్తుంది నాకు. ఆయన అనిపించుకుంటే Z+ కేటగిరీ అసలు ఒప్పుకుంటుంది సెంట్రల్ గవర్నమెంట్. నేను ప్రోటోకాల్ ఏడిస్తుందా, రోప్ పట్టీలు గీప్ పట్టీలు అన్నీ ఉంటాయి, అవన్నీ తెలియదా నీకు? ఎలా బ్రతికేవరా నాయన ఎంతకాలం నువ్వు ఉల్ఫాగడ్లా ఉన్న పెద్ద. అందుకని దయచేసి పోలీసు ద్వారా ఇంకెన్ని రోజులు మాట్లాడతారు, ఇంకెన్ని రోజులు చుట్టూ పెడతారు. దయచేసి వదిలేయండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు సొంత సైన్యం ముందుంటుంది కాబట్టి వాళ్ళు కూడా సైన్యం చేస్తారు. మీకెందుకండి బాధ? మీకెందుకండి బాధ? ఈ ఊత పదం మాత్రం బాగొచ్చేటికి నీకెందుకండి? వాళ్ళ తిరుమలలో లైన్ లో సరిగ్గా పిల్లలకు పాలు కూడా ఇవ్వట్లేదు ఒకటి ఎదిస్తే నీకెందుకు? నువ్వు అక్కడ ఎందుకు వచ్చావు? నువ్వు తినడానికి పాల కోసం వచ్చావా అని మాట్లాడిన ఈ వ్యక్తి. సింహాచలం టెంపుల్లో గోడ కూలిపోయి పడిపోతే మీకెందుకండి బాధ? గోడ కూలిపోతే మీకేంటి ప్రాబ్లం అని అడిగిన వ్యక్తి. అరే ఇక్కడ యోగా డే అని తీసుకొచ్చి పిల్లల్ని దారుణంగా కుక్కేశారు ఒక దాంట్లో, కనీసం దుప్పట్లు కూడా ఇవ్వలేదు. మీకెందుకంటే వాళ్ళ బాధ అంటాడు. నీకెందుకురా మరి ఆంధ్రప్రదేశ్ బాధ? ఎర్రిపప్ప నీకెందుకురా ఆంధ్రప్రదేశ్ బాధ? చుంట నీకెందుకురా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన రాజకీయ విషయాలు పనికి మాలిన ఎదవా అని అందరూ అంటున్నారు సార్. అలా అనిపించుకోండి. మీకెందుకు సార్? మీకెందుకు ఆ జనాన్ని తోసేయడం, ఆ 15,000 మంది ఎవరు మనకు తెలియట్లా. తెలుసుకోపో, నువ్వు వెళ్ళి ఒకసారి 15,000 మందిలోకి బాగా తెలుస్తుంది. ఓకేనా? ఇటువంటి అరాచక శక్తులు ఏం చేస్తాం? వాళ్ళ పేరుని నాని ఓ అరాచక శక్తులు అలా మాట్లాడారు. బియ్యం దొంగతనం చేశారు, బియ్యం మాయం చేశారు. అటువంటి వ్యక్తిని ఈ గవర్నమెంట్ ఇంకా ఎందుకు చేయట్లేదు? బియ్యాన్ని ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. బియ్యం ఏమన్నా మిస్ అయితే దాంట్లో డబ్బులు కట్టి తీసుకోవచ్చు. నువ్వెవడో అరెస్ట్ చేయడానికి? దానికి 4 ఇతలు డబ్బులు కట్టాడు ఆయన మిస్ అయిన బస్తాలకి. తెలియదు నీకు? వాళ్ళు విశేషమైంది. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఒక లేడీని అరెస్ట్ చేయడం ఎందుకు? వారి పేరు మీద గోడాన్ని పెట్టారు అని అన్నారంట. గుర్తుపెట్టుకోండి, తాటకిని గుర్తుపెట్టుకోండి, వీళ్ళంతా ఎవరు లంకిని గుర్తుపెట్టుకోండి. వీళ్ళంతా ఎవరు మరి? దయచేసి ఎవరు తప్పు చేసినా క్షమించొద్దండి. గుర్తుపెట్టుకోలేదు. తాటకి, లంకిని, స్వప్నక అన్నావు కదా పేరు నాని వాళ్ళ మిసెస్ ని. ఇది ఇలాగే గుర్తుపెట్టుకో. నెక్స్ట్ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రావణుడు, ఎంతమంది అయితే రాక్షసులు ఉన్నారో వాళ్ళందరినీ నీకు పరిచయం చేయబోతూ ఉన్నా. అప్పుడు నువ్వు పడే నరక యాతన చూసి ప్రతి ఒక్కరూ కాళ్ళు ఎత్తుకొని అడిగి జరిగిందిరా అనుకుంటారు అని అంటున్నారు సార్. ఏం చేద్దాం? భయపడతారు మీరు? తప్పు చేయకపోతే వదిలేయండి, తప్పు చేశారు సాక్ష్యాధారాలు వదిలిపెట్టండి. నువ్వు చెప్పకపోతే పోలీసులు చంద్రబాబు నాయుడు ఎవరు పనిచేయరు అనుకుంటా. సంబా వేస్ట్ ఫెలోస్ అంతా కదా. నువ్వు చెప్పు అందరికి. అసలు చీకటి నైట్ లో లేకపోవడం ఏంటి, రాత్రి కూడా లేకపోవడం ఏంటి? అసలు వైసీపీ ఏం జరుగుతుంది? ప్రజలారా దయచేసి మిమ్మల్ని మీరు కాపాడుకోండి. ఓ ప్రజలారా అంట. వాళ్ళు మాట్లాడింది ప్రజల గురించి కాదు, ఎవరైతే ఎక్స్ట్రా చేస్తున్నారో వాళ్ళ గురించి. అది తెలుసు, అందరూ ప్రజలకు ఆపాదించుకో. ఓకేనా? తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఒక్కసారి కనుసైగ చేస్తే వైసీపీ వాళ్ళు అధికారంలో మీరు చేయొచ్చు కదా మరి. కర్ర ఇటు తిప్పండి, ఏం చేస్తారో చూడండి. ఆ కర్రలు తిప్పే 2.0 వరకు తెచ్చుకున్నారు. కర్రలు ఏమైనా తిప్పాలంటే ఎలక్షన్ అయిపోయే లోపు తిప్పండి. ఆ తర్వాత తిప్పడానికి కర్రలు కాదు కదా, కింద కూడా ఉండవు. ఓకేనా? అర్థమైందా? మంచి పద్ధతి కాదు. 11 సీట్లు వచ్చాయి, 124 11. అసలు నువ్వు బ్రోకర్వా మనిషివా?
ఆడికి 124 వస్తే ఏంటి, ఇది 11 వస్తే నీకెందుకు, మూసుకొని న్యూస్ చెప్పకుండా కంపారిజన్ నీకెందుకురా ఎదవా అంటున్నారు సార్. ఏమన్నాడు, ఎందుకు నేను మాట్లాడుతున్నాను, చూద్దాం. ఆ లోకేష్ కూడా చెడిపోయి ఆ ఎర్రబుక్ అంటే నువ్వు రప్ప అంటావు. ప్రజల దగ్గరికి వెళ్ళేది అధికారం కోరుకునేది రప్ప కోసం. ఎంత క్లారిటీగా చెప్పాడు. ప్రజల దగ్గరికి వెళ్ళేది అధికారం కోరుకునేది రప్ప కోసమా కాదు అని చెప్తూ ఉన్నాడు. వీడికి ఎట్ట అర్థమైందో నాకు అర్థం కాదు, సాంబగాడికి నాకు అర్థం కాదు, వింతగా అర్థం అవుతుంది. రప్ప అని ఎవడని బెదిరించేవాడికి చెప్తున్నాడు. అంత సీన్ చేయకుండా చీకట్లో జస్ట్ కన్ను కొడితే అయిపోవాలరా అని క్లారిటీ ఇస్తున్నాడు. దాంట్లో తప్పే ఉంది. ఇవన్నీ టీవీలో డిబేట్లు పెట్టి రోజుల తరబడి రప్ప నడిపిస్తున్నాడు. వాళ్ళని ఉద్దేశించి అన్నాడు ఆయన. అదే పని అవి చేయడానికి కానీ రాజకీయం అంటున్నాడు. అక్కడెక్కడ అంటున్నా కూడా పబ్లిక్ లోంచి ఆపోయా అంటున్నాడు. అంటే అర్థం ఏంటి, ఎక్స్ట్రా చేయొద్దని. ఈ సాంబడి గారికి కనిపించవు సొల్లు కబుర్లు. రప్ప అంటే ఎవడు ఏమి చేయలేడన్నా. జనాలకి అనవసరం అన్నాడు. అంటే అర్థమైందా, జనాలు లాగలేదు. ఈ సాంబగాడు మాటకొస్తే ప్రజలారా దయచేసి అర్థం చేసుకోకండి, ప్రజలారా దయచేసి అర్థం చేసుకోండి అంటారు. ప్రజలకి సంబంధం రా సొల్లు. మన గవర్నమెంట్ వచ్చాక ఎవడు వేసేది కలిసే కుక్క సైలెంట్ వచ్చి లటకని కలుస్తుంది. నీకు చేత అయితే గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎవడెవడు తప్పుడు వేషాలు వేసాడో అది కలిసి తప్పుడు వేషాలు వేసారో వాడిని ఖర్చే అంట. అర్థమైందా, మందని కాదు కదా. తప్పుడు వేస్తున్నాను నువ్వే అన్నావు, తప్పు చేసి శిక్షించండి, పోలీసులు తప్పు చేసి శిక్షించండి అన్నావు. మరి అదే కదా జరుగుతుంది అక్కడ. ఏంది కదా అర్థం చేసుకో సాంబా నువ్వు. లోకేష్ ఎర్ర బుక్ అంటే చెప్తా. ఎర్ర బుక్ ఈ ఎర్ర బుక్కే చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ మెడకు ఉరితాడైపోతే ప్రజల్ని అడగలేకపోతే ఇప్పుడు కూడా ప్రజల్ని అడ్రస్ చేస్తూ చెప్పాడు. ఎర్ర బుక్ రాజ్యాంగమే లోకేష్ కి, చంద్రబాబు నాయుడుకి, పవన్ కళ్యాణ్కి ఉరితాడులా మారుతుందని చెప్పాడు. తప్పే ఉంది అందులో. నీకు తప్పెక్కడ కనిపించింది సంధ్య? ఈ ఎర్ర బుక్ గాంధీ గారు రోజులు కాదు, చంప దెబ్బ కొడితే రెండో చంప చూపిస్తాకి ఖచ్చితంగా నారా లోకేష్ అనేవాడు రాజకీయంగా ఏబిసిడి కూడా తెలవనటువంటి ఒక పప్పు సొత్తుగాడు. లోకేష్ గారు పప్పు సొత్తుగాడు అంటారా? కొడాలి నాని గారు తప్పు సార్ అలా అనకండి ప్లీజ్. పనికిరానటువంటి వెదవబడి అంత మాట అన్నారేంటి సార్? ఇది టీవీ5 లో టెలికాస్ట్ అవుతుందా? వాంటెడ్ గా చేశారా దీన్ని? వాడిని తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ మీద, రాష్ట్రపతి మీద ఉండాలని చెప్పి ఈ ముసలి సైకో ఇంటికాడు పడుకుని ఇటువంటి పిచ్చి కుక్కను రోడ్డు మీద కొడుతూ ఈ పిచ్చి కుక్క మైక్ దొరికినప్పుడల్లా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని పెద్దడైపోతాడని చెప్పి వీడి బ్రెయిన్లెస్ కిడ్. జగన్మోహన్ రెడ్డి గారిని చెడితే జగన్మోహన్ రెడ్డికి సమానంగా ఎదుగుతాడని లోకేష్ గారు ఆలోచిస్తున్నారా? ఈ నెగదొస్తున్నారా కావాలని చంద్రబాబు నాయుడు గారు? ఏందన్నా కొడాలి నాన్న అట్లా చెప్తున్నావు? బ్రెయిన్లెస్ కిడ్డా? అదేంటి సార్ అంతమాట అనేసారు? దేని పనికి వస్తాడు? దేని పనికి వస్తాడు? తెలియగా ఉంది అట్లే ఏదో పనికి వస్తాడు సార్. తప్పించి పొడుగోటానికి తప్పించి దేని పనికి వస్తాడు లోకేష్ అనేవాడు? పనికిరాని వెదవా. తప్పన్నా మరీ అంత చులకం చేయకు. ఈ మధ్య ప్రజలకు సూపర్ 6 ఇవ్వకుండానే ఇచ్చారని చెప్పడంలో, అమ్మఒడి నేనే కనిపెట్టానని చెప్పడంలో అగ్రస్థానం వహిస్తున్నారన్న వీళ్ళిద్దరు. అది మీకు అర్థం కావట్లేదు. తప్పన్నా ఏదో ఒకటి సాధిస్తారన్న కంపల్సరిగా. ఇది టీవీ5 లో టెలికాస్ట్ చేశారండి. పాపం లోకేష్ గారు నన్ను తిట్టిని ఎలా టెలికాస్ట్ చేశారు నాకు అర్థం కావట్లేదు. పాపం నిజమని నమ్మారా ఏంటి? పిచ్చి కుక్కలు ఎవరో, వీధి కుక్కలు ఎవరో ఇప్పుడు తెలుస్తుంది. ఏం నా పిచ్చి కుక్కలు? నీ అమ్మమ్మ కూడా, నీ తల్లిమ్మ కూడా, నీ అమ్మమ్మ కూడా అది పిచ్చి కుక్కలు అరిచినట్టు కదా. జగన్ ఉండాలని మింగడానికి వెళ్ళాడు పిచ్చి కుక్క మాటలు కదా. ఏదో ఎడతాయ్యా నీతోనే నీలాగా మురిగే వాళ్ళు ఎవరు కరవరు, మూసుకొని లోపలికి వెళ్తారు. ఒకవేళ ఎవరైనా నిజంగా కరవాలనుకుంటే వాడు మొరిగే ఛాన్సే లేదు. మెదకుండా వచ్చేసి వెళ్ళిపోతాడు. 2.0 లో అది మీకు అర్థమైతలేదు.
కృష్ణారెడ్డి గారు వారి కార్యకర్తలనే అంటున్నారు, మీరు కొరికే కుక్కలు, మీరు కరవరు అని చెప్తున్నారు. వాళ్ళ కార్యకర్తలు అంటలేదు, టైం దొరికినప్పుడు సమయం చూసుకుని వేసేయండి అంటున్నాడు. ఎట్లా? ఈజీగా. ఎవరైతే తప్పు చేశారో వాళ్ళే. నువ్వే నాకు తప్పు చేసిన శిక్షణ తప్పలేదని, కాబట్టి అది కరెక్టే, తప్పేం లేదు. ఒక రాజకీయ పార్టీ ఇటువంటి పిలుపునిచ్చిందంటే అతని పార్టీ గుర్తింపు వెంటనే రద్దు చేయాలి. నువ్వు వెళ్ళి స్టాంప్ వేసి సంతకం పెట్టి పార్టీ రద్దు అని చెప్పేసి రాపో, ఇంకా సాలుగా నీ సొల్లు నేను ఎనలేక వస్తున్నా, వెళ్ళు. ఈ ఎల్ముండల సాంబాని ఎందుకంటారంటే, సినిమా ఇండస్ట్రీలో ఎల్ముండలు లేరా, సినిమా ఇండస్ట్రీలో వాళ్ళు లేరా అని మాట్లాడినటువంటి కుసంస్కారి ఈయన. ఇటువంటి కుసంస్కారి చెప్పే ఈ కుళ్ళు న్యూస్ మీరు దయచేసి చూడకండి. ఈయనకి తాడేదో బంగారం ఏదో, నిజమేదో అబద్ధమేదో అనవసరం. ఆ పచ్చం తాగి ఇష్టం వచ్చినట్టు వాగుతూ ఉంటాడు. సో ఇప్పుడు వాస్తవానికి చెప్పాలంటే పేరు నాని గారు అన్నది అసలు తప్పే కాదు. మిమ్మల్ని హింసించిన వాళ్ళని మీరు టైం వచ్చినప్పుడు కేసులు పెట్టమనో లేకపోతే దాడులు చేయమనో చెప్పలేదు ఆయన. మీకు టైం వచ్చినప్పుడు మిమ్మల్ని మీరు చూసుకోండి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళని ఏమైనా చేయండి అని చెప్పారు. అది మాత్రం నేను యాక్సెప్ట్ చేస్తాను. బాధ పెట్టిన వాళ్ళని ఎందుకు వదిలేయాలి? కోర్టులే వదిలేయట్లేదు. కోర్టులు తీసుకెళ్తారా, లేదంటే పర్సనల్గా ఏమైనా కేసులు పెట్టుకుంటారా, లేదంటే పర్సనల్గా ఏమైనా అటాకులు చేసి జైలుకి వెళ్తారా అనేది వాళ్ళ పర్సనల్ విషయం. ఇప్పుడు ఈయన కానీ నేను కానీ ఇంకోరిని దాన్ని డిసైడ్ చేయలేం కదా. ఈయన ప్రతి దాన్ని తప్పుడుగా జనంలోకి తీసుకెళ్ళడం నేను తట్టుకోలేకపోతున్నాను. చాలా తప్పు కదా సాంబన్న, చాలా తప్పన్న. అలా చేయకండి, వెళ్ళండి, వెళ్ళి ఒక మన వేసి పచ్చది. ఓకేనా? బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.